నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు, వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లిబోయిన వేణు. భరత్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఫ్లైఓవర్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తయింది, వ్యక్తిగత ఘనత కాదని వ్యాఖ్యానం. రాజమహేంద్రవరం ఎన్ఏసీలో జాక్వర్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ప్లంబింగ్ ల్యాబ్ ప్రారంభం. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఎన్ఈసీ డైరెక్టర్ జనరల్ జి గణేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం బొమ్మూరులో గల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ప్రాంగణంలో జాక్వర్ ఫౌండేషన్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆధునిక ప్లంబింగ్ ల్యాబ్ ను ఆయన సందర్శించి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు డైరెక్టర్ జనరల్ డి మనోహర్, డైరెక్టర్ ఎం ఇంద్రకిరణ్, చీఫ్ ఇంజనీర్ కమ్ జోనల్ ఆఫీసర్ పి మురళీధర్, సూర్య ఇంటర్నేషనల్ ప్రతినిధులు, జాక్వర్ ఫౌండేషన్ అధికారులు, శిక్షణార్థులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈ రోజున బొమ్మూరు ఏరియాలో, అంటే రాజమండ్రిలో ఉన్న బొమ్మూరు ఏరియాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారి ప్రిమిసెస్లో మా జాగ్వార్ ఒక బ్యూటిఫుల్, అంటే ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దీన్ని మేము ల్యాబ్ అంటాం. మా జాగ్వార్ కంపెనీ చాలామందికి సుపరిచితం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో నంబర్ 1 బ్రాండ్గా రూపొందబడిన ఈ బ్రాండ్లో చాలా రకాల వెరైటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. శానిటరీ వేర్, షవర్ ఎంక్లోజర్, షవర్ ప్యానల్, వర్ల్పూల్, స్పా, జకూజీ అండ్ హాట్ వాటర్ సొల్యూషన్, ఇవన్నీ ఉండటం కాకుండా లైటింగ్ కూడా ఉన్నాయండి. వీటన్నిటికీ కస్టమర్లకు అందుతున్నప్పుడు వారి సరిగా ఫిట్టింగ్ చేయడానికి ప్లంబర్లు, నిష్ణాతులైన ప్లంబర్లు అవసరం ఉంటుంది. దానికి ఎన్ఏసీ వారు మాతో తోడ్పాటు చేసి, ఏమంటే మేము ఇక్కడ రాజమండ్రిలో వై డోంట్ యు కీప్ యువర్ ల్యాబ్ అని అడిగితే ఇమ్మీడియట్గా మేము యాక్సెప్ట్ చేసి మా సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఇక్కడ ఒక మంచి విశాలమైన ప్రాంగణంలో ఈ యొక్క ల్యాబ్ని క్రియేట్ చేసాం. అది చాలామంది వ్యాపార దృష్టితో ఉండి ఏదో ప్రోడక్ట్ అమ్మేసాం, మా పని అయిపోయిందని అనుకోకుండా ఇంకా మేము కంపెనీ తరఫున ఏం చేయగలం అనే ఉద్దేశంతో ఈ ల్యాబ్ క్రియేట్ చేసాం. ఎన్ఏసీ వారు నాట్ ఓన్లీ ఇన్ రాజమండ్రి, ఆల్ ఓవర్ ఏపీ దే ఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అట్లాగే ఇప్పుడు త్వరలో అమరావతిలో కూడా మంచి క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నారు. అట్లాంటి క్యాంపస్ రావటం అనేది ఇండియాలోనే ప్రప్రథమం. అది ఆ క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నందుకు గాను మా జాగ్వార్ సంస్థ తరఫున, అలాగే మా కంపెనీ సూర్య ఇంటర్నేషనల్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వంతు సహకారం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు జాక్వార్ సార్, హరినాథ్ సార్కి అండ్ సుభాష్ సార్కి. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది 1998లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడింది సార్. అదేవిధంగా స్టేట్ బైఫికేషన్ అయిన తర్వాత ఏపీ కింద తెలంగాణ కింద విడిపోయింది. ఏపీ కింద మనకి హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉంది. ఇక్కడ మనం ప్లంబింగ్ ల్యాబ్ పెట్టడం వల్ల ఏమంటే, సార్ చెప్పినట్టు టెక్నికల్ పర్సన్స్ మనకు దొరకట్లేదు, ప్రాపర్ ప్లంబర్స్ దొరకట్లేదు విత్ ఫుల్ ప్లెడ్జ్డ్ టెక్నికల్ స్కిల్స్తో. దానికి ఈ అడ్వాన్స్ ల్యాబ్ పెట్టడం వల్ల, జాక్వార్ ప్లంబింగ్ అడ్వాన్స్ ల్యాబ్ పెట్టడం వల్ల వాళ్ళకి లైవ్గా ఏ విధంగా రిపేర్ చేయాలి, ఏ విధంగా ఫిక్స్ చేయాలి, ఏ విధంగా ప్రాబ్లమ్ని ఇమీడియట్గా సాల్వ్ చేయాలి అనే దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళకి స్కిల్ మీద ఇక్కడ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా వర్క్ అనేది మంచి టెక్నాలజీతో వస్తుంది, ప్లస్ అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా తెలుస్తాయి. అదేవిధంగా సార్ చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు న్యాక్ ద్వారా త్వరలో 23 ట్రైనింగ్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ కడదామని నిశ్చయించారు. అది త్వరలోనే ప్రారంభమవుతుంది. నాకు తెలిసి ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయ్యే లోపల బిల్డింగ్స్ అన్నీ రెడీగా అవుతాయి. ఎందుకంటే మనకి న్యాక్ 31 సెంటర్లు ఉన్నాయి త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్. అవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అది కాకుండా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ గారి ఉద్దేశం ఏమంటే, వీళ్ళకి సొంత బిల్డింగ్ ఉండాలి, ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారో వాళ్ళందరికీ మంచి స్కిల్ నేర్పియాలి విత్ న్యూ టెక్నాలజీస్ మీద. ఎందుకంటే మనకి ఇప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మళ్ళీ అట్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా బాగుంది. కాబట్టి
న్యూ టెక్నాలజీ వస్తున్నాయి ప్లంబింగ్లో కానీ ప్లస్ మన మెటీరియల్స్లో కానీ అదేవిధంగా ఫ్యాస్కేడ్ కానీ ఫామ్ వర్క్లో కానీ అన్నిట్లో మన వాళ్ళు స్కిల్ నేర్చుకొని మన ఓన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి స్కిల్ నేర్పించి వాళ్ళతోనే వర్క్ చేపిద్దామని మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశము. దీని ద్వారా మన న్యాక్ సెంటర్స్ అనేవి 23 న్యాక్ సెంటర్స్ ఈ ఇయర్లోనే మొత్తం కంప్లీట్ అవుతాయి. న్యాక్ సెంటర్స్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఒక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. అదేవిధంగా అమరావతిలో కూడా మనకి న్యాక్కి 5 acres ల్యాండ్ ఇచ్చారు. ఈ అమరావతిలో కూడా ఇట్లా మన జాక్వారు వాళ్ళ సహకారంతో అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీస్తో డిఫరెంట్ ట్రేడ్స్లో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం వల్ల మన స్టూడెంట్స్కే కాకుండా మన వర్కర్స్కే కాకుండా బయట విదేశాలకు వెళ్ళేదానికి కూడా ఈ న్యాక్ ద్వారా ఈ ప్లంబింగ్ టెక్నాలజీ కానీ రోడ్ టెక్నాలజీ కానీ ఇవన్నీ నేర్పించి పంపించే ఉద్దేశంతో ఈ న్యాక్ సంస్థ అనేది నడపబడుతుంది సార్. ఫైనల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హరినాథ్ సార్ అండ్ సుభాష్ సార్ ఆల్సో అండ్ మై అసిస్టెంట్ డైరెక్టర్ మురళీ సార్ అండ్ జాక్వర్ టీమ్కి థ్యాంక్స్ చెప్తున్నాను మాకు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇక్కడ 2 types ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి సార్. ఒకటి వచ్చేసి షార్ట్ టర్మ్ ట్రైనింగ్ అంటే ఎవరైతే అంటే స్కిల్ లేని వాళ్ళకి షార్ట్ టర్మ్ ట్రైనింగ్ అంటారు సార్. అది మన ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉంటారు మన ఇక్కడ రాజమండ్రిలో అసిస్టెంట్ డైరెక్టర్ మిస్టర్ జే రాజు ఆ సార్ ఉంటారు. ఆ సార్ని అప్రోచ్ అవుతే ఏమంటే మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక బ్యాచ్ 30 మెంబర్స్తో బ్యాచ్ క్రియేట్ చేయాలి. ఆ 30 మెంబర్స్ ఫుల్ అయిన తర్వాత ఆ బ్యాచ్ అనేది కమెన్స్ అవుతుంది సార్. ఇక్కడ మనకి రీసెంట్గా ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉన్నారో దాంట్లో ప్లంబర్స్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకు కానీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం ఇక్కడ జరుగుతుంది సార్. వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి ఇక్కడ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ చేసుకోవచ్చు. ఇది షార్ట్ టర్మ్ ట్రైనింగ్ అంటే ఏం తెలియకుండా కొత్తగా వచ్చి అతను ఈ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత సార్ చెప్పినట్టు ప్లేస్మెంట్ వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇంకో ట్రైనింగ్ ఏమంటే రికగ్నైజ్ ప్రయర్ లెర్నింగ్ అంటే వాడికి స్కిల్ వచ్చు కానీ ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద రాదు, అతనికి నార్మల్ స్కిల్ వచ్చు, అతనికి ఇంకా ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద కొంచెం అప్గ్రేడ్ చేసి స్కిల్ మీద అప్గ్రేడ్ చేసి దాని మీద కూడా మనము సర్టిఫికేట్ ఇస్తామన్నమాట న్యాక్. దీస్ 2 types ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం ప్రెజెంట్లీ కండక్ట్ చేస్తున్నాము. ఈ 2 ట్రైనింగ్ ఫ్రీ ఆఫ్ కాస్టే. ఎక్కడ మేము న్యాక్ కానీ జాక్వార్ కానీ ఎక్కడ మేము స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒక డబ్బు అనేది ఏమి తీసుకోము. ప్లస్ ఈ ట్రైనింగ్ విత్ ఫ్రీ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. టైమింగ్ వచ్చేసి తీసుకోవటం కాకుండా మళ్ళీ మేము ట్రైనింగ్ కిట్స్ ఇవన్నీ అడిషనల్గా వాళ్ళకి బెనిఫిట్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు విద్యార్థి ఉన్న వాడికి ఒకలాగా విద్యార్థి లేని వాడికి ఒకలాగా ట్రైనింగ్ ఇస్తాం. పర్ఫెక్ట్లీ అంతే. విద్యార్థి అంటే ప్లంబింగ్కి మనకి విద్యార్థి అంతేం లేదు, అంటే మినిమం 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు వాళ్ళకి, అంటే ఫెయిల్ అయినా చాలు వాళ్ళకి చదివేదానికి వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇవంతా మనకి టెక్నికల్ అంటే మీటర్స్ ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అవి చేసుకొని దాని ప్రకారం వర్క్ చేసుకునేదానికి ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవన్నీ మినిమం అవన్నీ తెలవాలి, చదవాలి కొంచెం, అంటే రీడ్ అండ్ రైట్ తెలిస్తే ఈ ట్రైనింగ్ వచ్చేయచ్చు. టైమింగ్స్ మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 5:30 వరకు. సార్ ఇది మనకి ఇక్కడ 3 months సార్. ఇక్కడ మనకి ఏంటంటే ఏది కోర్స్ అయినా మేము కండక్ట్ చేయాలంటే NSQF ప్రకారం నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి ఒక్క జాబ్ రోల్కి, అంటే దీన్ని జాబ్ రోల్ అంటారు. ఈ జాబ్ రోల్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఒకటి అసిస్టెంట్ ప్లంబర్ జనరల్ అని పైప్ ఫిట్టర్ అని అట్లా ప్లంబింగ్ సంబంధించిన డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో అవర్స్ బేసెస్ ఉంటాయి, అంటే 200 to 300 hours, 300 to 390 hours అట్లా 3 months 2 months నుంచి 3 months వరకు ఉంటుంది. ఇది షార్ట్ టర్మ్ ట్రైనింగ్. ఇది RPL వచ్చేసి 15 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ డిస్ట్రిక్ట్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సార్. వాడు రిజిస్టర్ వర్కర్ అయి ఉంటే ఇమీడియట్గా ట్రైనింగ్ మనకి టార్గెట్ కూడా ఉంది కాబట్టి ఇమీడియట్గా ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. ట్రైనింగ్ అయిపోయాక సర్టిఫికేట్ ఇస్తాము. థ్యాంక్. నమస్కారం అండి, నా పేరు సుభాష్. నేను కస్టమర్ కేర్ హెడ్ APN తెలంగాణ జాక్వార్ కంపెనీ చూస్తాము. సో ఈ ట్రైనింగ్ సెంటర్ అనేది ఫస్ట్ NAC న్యాక్ మన ఇంద్రకిరణ్ గారు నాకు అప్రోచ్ అయ్యారు. మీ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ల్యాబ్ మాకు ఒకటి ప్రొవైడ్ చేయండి సార్, మేము సో దట్ మాకు ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మొత్తానికి హెల్ప్ అవుతుందని చెప్పేసి అప్రోచ్ కావడం జరిగింది. అదే ఉద్దేశంతో ఇమీడియట్గా కావాల్సిన నెసరీ అప్రూవల్స్ అన్ని తీసుకొని ల్యాబ్కు ఇనిషియేట్ చేశాము. ఈ ల్యాబ్ వల్ల యూజ్ ఏంటంటే, సో ఎవరైతే స్టూడెంట్స్ కానీ డ్రాప్అవుట్ స్టూడెంట్స్ కానీ స్కిల్ పర్సన్స్ కానీ వాళ్ళకి ప్లంబింగ్ టెక్నాలజీలో అడ్వాన్స్ టెక్నాలజీలో అనుభవం ఉండదు.
నార్మల్గా ప్లంబర్ అంటే ఏంటంటే వస్తాడు, ఏదో ఒక బేసిక్ వర్క్ చేసుకుంటాడు పోతాడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే 3 months కోర్స్ నేర్చుకున్న తర్వాత మేము ఆ స్టూడెంట్కి ఒక సర్టిఫికెట్ ఇస్తాం. న్యాక్ అండ్ జాక్వార్ ఫౌండేషన్ నుంచి ఒక సర్టిఫికెట్ ఇస్తాము. సర్టిఫికెట్తో పాటు ఒక టూల్ కిట్ ఇస్తాము. లైక్ వాళ్ళకి కావాల్సిన టూల్ కిట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఒక టీషర్ట్ గుర్తింపు, లైక్ రెయిన్ కోట్సు, ఇలాంటి టూల్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి అండ్ మ్యాన్ పవర్ ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మినిమం వేజెస్ ప్రకారం కంపెనీ నుంచి కానీ లేదంటే కన్స్ట్రక్షన్స్లో కానీ వాళ్ళు ఎక్కడైనా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లో ఎక్కడైనా సెటిల్ కావచ్చు. ఈ జాక్వార్ అండ్ న్యాక్ సర్టిఫికెట్ ఉండటం వల్ల స్టూడెంట్కి అండ్ ఎవరైతే ట్రైనింగ్ అయిన ఉన్నారో వాళ్ళకు చాలా 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 అడ్వాంటేజ్ ఉంటుంది. ఎక్కువ డబ్బులు సంపాదించగలరు, లేదంటే ప్లంబింగ్ కాంట్రాక్టర్ కాగలడు, లేకపోతే సొంతంగా ఎంటర్ప్రెన్యూర్ కూడా అవుతారు. సో ఇలాంటి ల్యాబ్లు మేము ఆంధ్రప్రదేశ్లో ఇది 9వ ల్యాబు. ఆల్రెడీ ఇప్పుడు విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అండ్ చిత్తూరు, నెల్లూరు ఇన్ని ప్లేసెస్లో ఆల్రెడీ ఇది 9వ ల్యాబు ప్రారంభించడం జరిగింది. సో ఇట్లాంటి న్యాక్ అలాంటి ఏ లొకేషన్లో కూడా మా దగ్గరికి వస్తే 100% మేము సపోర్ట్ చేస్తాం. న్యాక్కి మా ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ పూర్తిగా అవాస్తవమని కూటమి ముస్లిం మైనార్టీ నాయకులు స్పష్టం చేశారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రజాసేవకుడిగా ఎమ్మెల్యేకు నగర ప్రజల్లో విశేష ఆదరణ ఉందని పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు చాంద్ బాషా, సయ్యద్ అబ్సారీ, ఎస్కే బషీర్, జనసేన బషీర్, మహబూబ్ ఖాన్, మహమ్మద్ బాబా ఖాన్, మదీనా సాహెబ్, సత్తార్ అహ్మద్, ఉన్నీసా భాషా, అష్ఫర్ ఖాన్, బషీర్, షబీర్ తదితరులు పాల్గొన్నారు. 24 ఎలక్షన్కి కూటమి ప్రభుత్వం కొట్టిన దెబ్బకి కోలుకుని 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన కొంతమంది మైనారిటీ వైఎస్ఆర్సీపీ నిరుద్యోగులు చిన్న ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలు చేయలేదని, అన్నీ మోసం చేశారని చెప్పి కల్లిబుల్లి మాటలు చెప్పి చిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సూపర్ 6లోని బౌండరీ దాటి కొట్టేసాం ఆల్రెడీ. దాంట్లో మన పెన్షన్ కానీ 4000 పెన్షన్ కానీ, లేదంటే ద్వీపం పథకం ద్వారా గ్యాస్ బండ్లు కానీ, లేదంటే అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకి కేంద్ర ప్రభుత్వం 6000 ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి 20,000 ఇవ్వటం కానీ, ఉచిత బస్సు కానీ అనేక కార్యక్రమాలు నిర్వర్తించి సూపర్ 6ని విజయవంతంగా చేయడం జరిగింది. దానిలో భాగంగానే తల్లికి వందనం పథకంలో ఒక కుటుంబంలో మన మైనార్టీ కుటుంబంలోనే కర్నూలు జిల్లాలో మీరైతే కుటుంబానికి ఒకరికే ఇచ్చారు. కానీ మన కూటమి ప్రభుత్వంలో అయితే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అమలు చేస్తారని. అదే ముఖ్యంగా ఇంక విషయం ఏంటంటే మన మైనార్టీ కుటుంబానికి చెందిన వారే కర్నూలు జిల్లాలో కుటుంబంలో 6 ఉంటే 6 పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వం అంది. అలాగే రాజమండ్రి విషయానికి వస్తే రాజమండ్రి ఎంపీ గారు అభివృద్ధి చేశారన్నారు. అభివృద్ధి చేయడం అంటే వియ్యలపురంలో మీ ఆఫీస్ ఎదురుగుండని ఒక యాప్లికే పెట్టారు. యాప్లికే పెడితే అభివృద్ధికి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శుభోదయం, కృతజ్ఞతలు. ఈరోజు కూటమి మైనార్టీ నాయకులు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి గల ముఖ్య కారణం, మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలలో అటు రాష్ట్ర నాయకత్వం కానీ, ఇటు మన రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే గారు కానీ మన మైనారిటీ సమాజానికి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఉన్నారు. నిత్యం ప్రజలలో మమేకమై రాష్ట్ర నాయకత్వం నుంచి మన రాజమహేంద్రవరం గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా మన మైనార్టీ సమాజానికి చేసినటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, మరి ఈరోజు ఆ కార్యక్రమాల గురించి మేము ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో, మరి అలాగే మన రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ గారి అనుచరులు మైనారిటీ మీటింగ్ కండక్ట్ చేసి
కొన్ని లేనిపోని అపవాదులు కూటమి రాష్ట్ర నాయకులు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ అమీర్ రాజా. మున్సిపల్ ముస్లిం బరియల్ గ్రౌండ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది నన్ను. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలను రాజమండ్రి ముస్లిం ప్రజానికానికి, రాజమండ్రి ముస్లిం కమ్యూనిటీ దృష్టికి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముస్లిం మైనారిటీ నాయకులు ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి మా ముస్లిం కమ్యూనిటీ సమాజానికి సంబంధించిన కొన్ని విషయాలను అవగాహన రాహిత్యంతో పరిజ్ఞానం లేని వ్యక్తిని కూర్చోబెట్టి కొన్ని అవాస్తవ విషయాలను ప్రస్తావించడం జరిగింది. అందులో ఊరు పేరు తెలియని ఒక వ్యక్తి మా ముస్లిం మున్సిపల్ బరియల్ గ్రౌండ్, ఆమ్ఖాస్ బరియల్ గ్రౌండ్ అని పిలుచుకుంటాం మేము. దాని మీద అవగాహన రాహిత్యంతో ఒక విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. ఒరే బాబు, మా పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే మీ పార్టీకి సంబంధించిన, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకులు ఎవరైతే మీతో పాటు ప్రెస్ మీట్లో కూర్చున్నారో ఆయన మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి, బాబు గడిచిన మాజీ వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. రాజమండ్రిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భరత్ పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని, ఆయన తండ్రి నాగేశ్వరరావుతో తనకు చిరకాల స్నేహం ఉందని, భరత్ తనకు కొడుకు లాంటి వారేనని అన్నారు. తాను నీ బొందా అని మాత్రమే అన్నానని, ఏరా అని సంబోధించలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల వల్ల భరత్ ను మనస్తాపానికి గురై ఉంటే ఆ మాటల్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎంపీ ఎవరున్నా వాళ్ళకి అత్యంతమైన ప్రాధాన్యత ఇస్తాం. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అది కాంగ్రెసా, అది తెలుగుదేశమా, అది ఇప్పుడు ఆయన తీసుకొచ్చాను అన్నాడు కదా, కూడా నేను ఉన్నాను అన్నాడు కదా. మేమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళాం, నేను గడిపినంలో దిగిపోయాను. ఆయన ఎక్కడికి వెళ్ళారంటే నితిన్ గడ్కరీ గారు వైసీపీ ఎంపీ ఇది గుంటూరు జిల్లాలో నర్సరావుపేట ఎంపీ, అప్పుడు నర్సరావుపేట ఎంపీయే, అప్పుడు ఆయన వైసీపీ. శ్రీకృష్ణదేవరాయలు అలా వాళ్ళ కాలేజీలో ఫంక్షన్కి వెళ్ళిపోయాడు ఆయన ఇక్కడి నుంచి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఇప్పుడు తెలుగుదేశం ఫ్లోర్ లీడరు. అప్పుడు ఎక్కడున్నాడు? వైసీపీలో ఉన్నాడు. మాకు ఏ పార్టీ అనేది సంబంధం లేదు. ఇప్పుడు మురళీమోహన్ గారు ఎంపీగా ఉండేవారు, వారింటికి కూడా వెళ్ళారు కొత్త వాడిని పెట్టాలని. ఆయనకి మాకు అంత అనుబంధం, ఆ కుటుంబానికి మనకి. దానిలో ఏమంటాం, అరే బాబు అబద్ధాలు చెప్పకు, నిజాలు చెప్పడం నేర్చుకో రాజకీయాల్లో. నేను ఎప్పుడు ఏమంటున్నాను, దాని మీదకి ఎక్కి మీకు అందరికీ చూపించినప్పుడల్లా అదే అతనికి సంబంధం లేదు, ఆ ఫ్లైఓవర్కి అతనికి సంబంధం లేదు. ఫ్లైఓవరు నేషనల్, వాజ్పేయి గారు వచ్చినప్పటి నుంచి మా పాలసీలో ఒక మాట, వాజ్పేయి గారు వచ్చినప్పటి నుంచి కూడా నేషనల్ హైవేస్ వేస్తున్నాం, దాని మీద ఫ్లైఓవర్లు కడుతున్నాం. ఈ ఫ్లైఓవర్లు కడుతున్న సందర్భంలో అది ఏ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం ఉంది. ఈ తెలుగుదేశం ఉన్నప్పుడు 14, 19 మేము వాళ్ళు మిత్రపక్షం అని కాదు, ఉచ్చి చౌదరి గారు, మురళీమోహన్ గారు ఎంపీలు వారిద్దరూ అడిగారు ఏమని, ఈ ఫ్లైఓవర్ కావాలని. ఇది చూడండి మీటింగ్, ఇది ఫ్లైఓవర్ మీటింగ్ 5th May 2017. ఇప్పుడు నా మొహం కనపడకపోయినా పర్వాలేదు, ఇందులో భర్తబాబు కనపడాలి, మీరు కనిపించాలి, కనిపించాడా? మీరు కనిపించాలి. 5th May 2017
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 132వ మహాజన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు సహకార వ్యవస్థ అభివృద్ధి, రైతుల సంక్షేమం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై విస్తృతంగా మాట్లాడారు. డీసీసీబీ సీఈఓ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కాకినాడ కులాయి చెరువు వ్యాబిన్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 132 మహాజన సభలో డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడారు. సహకార వ్యవస్థ అనేది కేవలం బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రమే కాదని గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి, రైతుల భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్లు, సహకార సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు, అధికారులు, సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో మనం చిట్ట చివరి స్థానంలో ఉండటం జరిగింది. మరలా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో, అధికారులు, ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలతో దీన్ని ముందుకు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా నా వంతు నేను కృషి చేస్తూ ఉన్నాను. దానికి మీ వంతు పూర్తి సహాయ సహకారాలు అందించాలనేటువంటి కూడా నా కోరిక. ఉదాహరణకి అదే మీరు ఏమైనా ఏం చేశారని మీరు అనవచ్చు. టిడ్కో నుంచి మనకి 2,80,00,000 రూపాయలు రావాల్సి, టిడ్కో నుంచి ఆ 2,80,00,000 రూపాయలు వచ్చినట్టయితే మనకి 13,80,00,000 నుంచి బయటికి రావడానికి అవకాశం. ఈరోజు రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మనం వారు ఇవ్వలేని పరిస్థితి. అయినప్పటికీ నాకున్నటువంటి స్నేహ సంబంధాల వల్ల, నాకున్నటువంటి పరిచయాల వల్ల రాత్రి 1,55,00,000 రూపాయలు మనకి తీసుకురావడం జరిగింది. దాని ద్వారా 7 కోట్ల రూపాయలు ఎఫ్పిఐ నుంచి మనం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 1 కోటి రూపాయలు కూడా వారు లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాం అంటే లబ్ధిదారుల నుంచి వసూలు చేసుకోవాలనేటువంటిది చెప్తా ఉన్నారు. ఇప్పుడే నేను ఆదేశించడం జరిగింది బోర్డు మీటింగ్లో. డేటా తీసుకుంటే ఎవరు లబ్ధిదారులు ఉన్నారు, ఆ లబ్ధిదారులకు నిజంగా గృహాలు అందాయా లేదా, గృహాలు అందితే లబ్ధిదారుల దగ్గర నుంచి వసూలు చేసుకోవాలి. నిజంగా లబ్ధిదారుడికి ఆ ఇల్లు కేటాయించకపోతే మళ్ళీ మనం టిడ్కో నుంచి ఆ డబ్బులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. 1,00,00,000 రూపాయలు కూడా తెచ్చుకుంటే నడవం. కాకపోయినా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం అలా నెట్టుకుని వస్తూ ఉన్నాం. ఉద్యోగస్తులు తక్కువ ఉన్నా వారికి పని భారం, పని ఒత్తిడి పెంచి ఇది బ్యాంకు మీది, ఇది మేము ఈ రోజు ఉంటాం, రేపు దిగిపోతాం, మీరు 30 సంవత్సరాలు పైబడి బ్యాంకులో పనిచేస్తారు, రేపు మేము సంఘ అధ్యక్షులుగా కానీ సంఘ చైర్మన్లుగా ఉన్నటువంటి మాకేమీ బెనిఫిట్స్ ఉండవు, మీకు ఏదొచ్చినా మీరు వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకున్నా మీ ఇంట్లో మీ పిల్లలకి ఉద్యోగటువంటి పరిస్థితి, అనుకోని పరిస్థితుల్లో మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా మీ ఇంట్లో చదువున్నటువంటి మీ ఆడవారికి కానీ చదువున్నటువంటి మీ పిల్లలకు కానీ ఉద్యోగం వస్తుంది. ఇది మీ బ్యాంకు, మీరే కాపాడుకోవాలని పదే పదే ఉద్యోగస్తులకి సూచనలు ఇస్తూ, ఏదైనా కొంతమంది ఇంకా అక్కడక్కడ ఏర్పాట్లు చేస్తే ఇది బ్యాంకు మీది, మేము 2 సంవత్సరాలు చేస్తాం, 3 సంవత్సరాలు చేస్తాం, 5 సంవత్సరాలు చేస్తాం, మేము అవినీతి చేయకుండా మీరు అడ్డుకోవాలి తప్పించి మీరే పొరపాట్లు చేస్తే అది మంచి పద్ధతి కాదని నేను పదే పదే అందరినీ కూడా కౌన్సిలింగ్ చేసుకుంటూ, మరీ ముఖ్యంగా నాకు ఏ సంఘ అధ్యక్షుల మీద నాకు విభేదాలు లేవు. మనం కొత్తగా వచ్చాం, నేను మీలో ఒక సహకార సంఘ అధ్యక్షుని, మీలో ఒకటి. నేను వచ్చిన రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారో సిఇఓలకు సహకార సంఘాల్లో రిటైర్మెంట్ ఎవరున్నారో లిస్టు తీసుకున్నామంట. నెలలో ఎవరున్నారు, 2 నెలలు ఎవరున్నారు, 1400 ఉండేటువంటి డిపాజిట్లు ఈరోజు 1600 కోట్లు జరించడం జరిగింది. అలాగే గోల్డ్ లోన్ 700 కోట్ల రూపాయలు ఉండేటువంటి గోల్డ్ లోన్ ఈరోజు 1000 కోట్లు. అదనంగా మనం రైతాంగానికి మరి బంగారం మీద 1000 కోట్లు ఈరోజు మనం రికవరీ చేయగలిగాం. ఇవన్నీ మన బ్యాంకు ఎంప్లాయీస్ కూడా మరి గతం కన్నా మెరుగ్గా ఇప్పుడు యువతున్నారు, పనిచేస్తూ ఉన్నారు. దానికి ఇంకా రికవరీ శాతం కొద్దిగా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కోనసీమ జిల్లాలో అయితే కోనసీమ మొట్టమొదటిగా
అన్నీ కూడా 100%. ఏది కూడా ఎక్కడో అరకొరగా తప్పించి మ్యాక్సిమం సహకార సంఘాలన్నీ కూడా 80%, 75%, 100% కూడా చేసినటువంటి సహకార సంఘాలు ఉన్నాయి కోనసీమ జిల్లాలో. ఎక్కడో అరకొర 50% అవి ఉన్నాయి తప్పించి. తర్వాత రాజమండ్రి జిల్లాలో మ్యాక్సిమం పనిచేస్తూ ఉన్నారు, వారందరూ కూడా నేను మరి ముఖ్యంగా కాకినాడ జిల్లా వచ్చేటప్పటికి చాలా సంఘాలు 50% లోపల ఉంది. ఎందుకంటే మనందరం అధ్యక్షుడిగా ఎన్నిక కాబట్టాం, రైతాంగం కానీ ప్రజలు కానీ మన వైపు చూస్తారు. మనం కనీసం 50% రికవరీ మీకైతే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో పదే పదే వారికి చెప్పి కానీ స్వయంగా ఏదైనా పెద్ద ఖాతా ఉంటే కనుక మనం వారితో మాట్లాడి ఇప్పుడు ఓటీఎస్ స్కీమ్ కూడా మనం రేపటి బకాయిలకి నేను ఆప్కాప్లో మాట్లాడుకుని 10%, అదే 10 సంవత్సరాలు నిండినటువంటి ఏదైనా బకాయిలు ఉంటే వారికి కూడా మనం ఓటీఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నేనే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఏదైనా ఎక్కడైనా పెద్ద బకాయి ఉంటే నేనే స్వయంగా మాట్లాడటం, వారు స్పందించడం, రోజు ఏదో దగ్గర 1, 2 ఖాతాలు నేను స్వయంగా మాట్లాడి కట్టిస్తా ఉన్నాను. మీ అందరికీ సందర్భంగా నేను ఇప్పుడున్న బ్యాంక్ పరిస్థితులు బట్టి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా కాకుండా ఒక సెంట్రల్ బ్యాంకులో ఒక ఉద్యోగులని పనిచేస్తా ఉన్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎలాగైనా ఈ బ్యాంకుని ముందుకు తీసుకురావాలి, మొట్టమొదటి స్థానంలో తీసుకురావాలి. ఎందుకంటే ఇంత మంచి బ్యాంక్ కానీ ఇన్ని బ్రాంచ్లు కానీ రాష్ట్రంలో ఎవరికీ లేవు. సుమారు 52 బ్రాంచులతో మరి 360 మంది ఉద్యోగులు. వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లిబోయిన వేణు ప్రెస్ మీట్ పాయింట్స్. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి బీసీల హక్కులను విస్మరించడం చంద్రబాబు రాజకీయాల అసలు స్వరూపం. ఎన్నికల ముందు బీసీలపై ప్రేమ చూపించి ఎన్నికల తర్వాత వారిని పూర్తిగా మరచిపోవడం చంద్రబాబు అలవాటు. 2014లో బీసీ డిక్లరేషన్, 2024లో మరో బీసీ డిక్లరేషన్, కానీ అమల్లో మాత్రం శూన్యం. 2014లో ప్రకటించిన 119 హామీలో ఒకటి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. 2024లో ఇచ్చిన హామీలు కూడా 2 ఏళ్లుగా కేవలం ఫైళ్లకే పరిమితం అయ్యాయి. నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజాన్ని ఎవరైతే నాయుడు గారిని నమ్మి ఓట్లు వేసి ఆయన మాటలు విని విశ్వసించి ఓట్లు వేసి ఎవరినైతే నా వాళ్ళు అని చెప్పి ఓట్లు వేయించుకుని మోసగించినటువంటి తీరులో ప్రధానంగా నష్టపోయిన వారు, నష్టపోవడమే కాకుండా కష్టపడుతున్నవారు, బలహీన వర్గాల ప్రజానీకం. మరొకసారి నేను బలహీన వర్గాల ప్రజానీకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మోసగిస్తూనే వస్తూ ఉన్నారు. మోసగించడమే కాదు, దగా చేస్తూ ఉన్నారు. వారిని కేవలం వెనకబడి వారుగానే చూస్తూ ఉన్నారు. వారి ఎన్నికల ప్రస్థానంలో ప్రతి ఎలక్షన్లోనూ ఒక్కొక్క ఎత్తుగడ వేస్తారు. ఎత్తుగడ వేసి గెలిచిన తర్వాత దాన్ని విస్మరిస్తారు. ఆయన ఎప్పుడూ పొత్తులు అనేటువంటిది ప్రధానంగా ఎంచుకున్నటువంటి రాజకీయ సూత్రం. ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, లేదా కులాలతో పొత్తు పెట్టుకుంటారు, మతాలతో పొత్తు పెట్టుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే నమ్మి ఓటు వేశారో వారందరినీ కూడా నట్టేట ముంచుతారు. అందులో ప్రధాన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు, వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లిబోయిన వేణు. భరత్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఫ్లైఓవర్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తయింది, వ్యక్తిగత ఘనత కాదని వ్యాఖ్యానం.
రాజమహేంద్రవరం ఎన్ఏసీలో జాక్వర్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ప్లంబింగ్ ల్యాబ్ ప్రారంభం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.